ఇప్పుడు రాజశేఖర్ గారు వచ్చి వారి సందేశాన్ని అందిస్తారు. మన 9:30 వరకు వారు సుదీర్ఘంగా ప్రసంగిస్తారు. చప్పటి కొట్టి దేవుని మహిమపరచుదాం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఊహించేద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. అమ్మ దయచేసి ప్రార్థన చేయండి. వాక్యము చాలా ప్రాముఖ్యమైనది మన జీవితానికి. వాక్యము మనతో మాట్లాడాలని ప్రార్థన చేయండి. సిద్ధపడండి. దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఆయన మాట్లాడితే మనం బ్రతుకుతాం, మన జీవితం మార్చబడుతుంది. దేవా నాతో మాట్లాడు ప్రభా, అభిషేకించిన ఆయన వాక్యం ద్వారా మాట్లాడు అని ప్రార్థన చేయండి. పరిశుద్ధుల పరమ తండ్రి గొప్ప దేవ ప్రార్థిస్తున్న ప్రభా, నీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించండి, బలపక్షం చేస్తున్నాను ప్రార్థిస్తున్నాను. ఆమేన్. సరే, ఈరోజు వర్తమానం ఏంటంటే, దానికంటే ముందు చాలామంది తల్లులు ఉన్నారు ఇక్కడ, చాలామంది చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, లేకపోతే అంకుల్స్ ఉన్నారు, సహోదరులు ఉన్నారు, కొంతమంది ముసలి వాళ్ళు కూడా ఉన్నారు. అందరిని బట్టి దేవుని కొంతకేమో సండే స్కూల్ జరుగుతుంది, చాలా సంతోషం. అన్ని రకాల మనుషులు కనపడుతున్నారు ఇక్కడ, చాలా సంతోషంగా ఉంది నాకు నిజం చెప్పాలంటే. హల్లెలూయా. మీరు ఎంతమందికి నేను తెలుసు గుర్తుపట్టగలరు చేయగలుగుతారో సరే, నాకు కొంచెం ఐడియా ఉంటుంది. లాస్ట్ ఇయర్ వచ్చారు చాలామంది గుర్తుపట్టారు. బాగానే థ్యాంక్ యూ. ఓకే, ప్రైజ్ ది లార్డ్. సరే, ఇదేనా మనం చూద్దాం. లీడర్షిప్ అండ్ డిసైపుల్షిప్. వర్తమానము టైటిల్ ఏంటంటే లీడర్షిప్ అండ్ డిసైపుల్షిప్, అంటే నాయకత్వం మరియు శిష్యత్వం అనేటువంటి టాపిక్ని మనం ధ్యానం చేయబోతున్నాం. హల్లెలూయా. సరే, లీడర్షిప్ అండ్ డిసైపుల్షిప్. లీడర్షిప్ అంటే ఏంటి, నాయకత్వము అంటే ఏంటి, శిష్యరికము అంటే ఏంటి? చాలామంది ఏమనుకుంటారంటే నాయకత్వము శిష్యరికము రెండు ఒకటేనండి అనుకుంటారు. కానీ ఒకటి కాదు, చాలా తేడా ఉంది. అదేంటో మనం చూద్దాం. నాయకుడు అంటే మనకు తెలుసుకోగలిగితే నాయకత్వం అంటే ఏంటో తెలుస్తుంది. శిష్యుడు అంటే ఎవరో తెలిస్తే శిష్యరికం గురించి మనకు అర్థం అవుతుంది. సరే, మనం చూద్దాం. నాయకత్వము అని అంటే లీడర్షిప్ అని అంటారు కదా. మన పాత నిబంధన గ్రంథం మనం చూసినట్లయితే ఒక మంచి నాయకుడు మనకు కనిపిస్తాడు, ఒక హీరో లాగా మనకు కనిపిస్తాడు. ఆయన ఎవరో మీకు తెలుసండి? మోసెస్. మీ పాస్టర్ గారి పేరు కూడా మోసే కదా. హల్లెలూయా. మనకు పాత నిబంధనలో మోషే ఒక పెద్ద నాయకుడుగా మనకి కనిపిస్తున్నాడు. అదే కొత్త నిబంధన మనం చూసినట్లయితే కొత్త నిబంధనలో ఒక గొప్ప శిష్యుడు కనబడుతున్నాడు. ఆయన ఎవరో తెలుసా? పౌలు, అపోస్తలుడైన పౌలు. మోషే అన్న వ్యక్తి నాయకత్వము కలిగినటువంటి వ్యక్తి, ఒక గొప్ప నాయకుడు పాత నిబంధనలో. కొత్త నిబంధనలో పౌలు శిష్యుడు, శిష్యరికం చేసిన వాడు అని అర్థం. నాయకత్వము జరిగిన తర్వాత యేసుప్రభువు వారు వచ్చారు భూలోకానికి. ఆయన మరణించి తిరిగి లేచి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత శిష్యరికం మొదలైంది. మొదటిగా నాయకత్వం మోషే ద్వారా జరిగితే తర్వాత యేసుప్రభువు వారు వచ్చి ఆయుధపరిచారు. తన యొక్క సృష్టి, తన యొక్క వచ్చే విధానాన్ని చూపించుకున్న రక్షణ గురించి మనకు చెప్పారు, రక్షణ కలిగించారు. రెండవదిగా కొత్త నిబంధనలో మరి అపోస్తలుడైన పౌలు శిష్యరికం గురించి మనకి పరిచయం చేశారు. హల్లెలూయా. లీడర్ అండ్ డిసైపుల్. వాట్ ఈజ్ అ లీడర్? హూ ఈజ్ లీడర్? హౌ డు వి డిఫైన్ లీడర్? లీడర్ అంటే ఎవరు, ఎలాగ మనం అర్థం చేసుకోవాలి? డిసైపుల్ అంటే ఎవరు, ఎలాగ అర్థం చేసుకోవాలని చెప్పి మనం ధ్యానం చేద్దాం. లీడర్ అంటే స్పెల్లింగ్ LEADER, లీడర్. ఎల్ స్టాండ్స్ ఫర్ లీడ్స్ ద పీపుల్. దాని ముందుగా మనం ఆలోచన చేస్తే నాయకుడు ఎవరు అనే డెఫినేషన్ మనం చూసుకుంటే ప్రజలను ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు నడిపించేవాడు నాయకుడు. హల్లెలూయా. ప్రజలను ఒక ముఖ్య ఉద్దేశంతో నడిపించేవాడు నాయకుడు. ఇక్కడ మీ అందరికీ కూడా నాయకుడు ఉన్నాడు, ఆయనే మోషే పాస్టర్ గారు. మిమ్మల్ని ఒక ఉద్దేశంతో పరలోక రాజ్యానుసారమైన జీవితం కలిగి ఉండాలని, పరలోకానికి వెళ్ళడానికి ట్రైనింగ్ ఇవ్వడానికి నాయకుడిగా మీ మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. నేను ఆయన పొగట్లేదు, దేవుని విధానం బట్టి మాట్లాడుతున్నాను. తర్వాత ఇదే సేవకులు మిమ్మల్ని శిష్యులుగా తయారు చేస్తున్నాడు. యేసు ప్రభు శిష్యులుగా మిమ్మల్ని మారుస్తున్నాడు. సో ఈయన నాయకుడిగా ఉన్నాడు, మళ్ళీ శిష్యులకు కూడా కలిగి ఉన్నాడు అని చెప్పగలను. మన పాత నిబంధనలు చూస్తే మోషే ఒక నాయకుడు అంటున్నాం కదా. నాయకత్వం అంటే ప్రజలను ప్రత్యేక ఉద్దేశంతో నడిపించేవాడు కదా. ఇప్పుడు లీడర్లో ఎల్ స్టాండ్స్ ఫర్ లీడ్స్ ద పీపుల్. నాయకుడు ప్రజలను నడిపిస్తాడు. హల్లెలూయా. మోషే గురించి మీరు ఆలోచన చేస్తే ప్రజలను ఆయన నడిపించాడు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలను విడిపించాడు, వేరుపరిచాడు. ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు, వేరుపరిచాడు, మరలా నడిపించాడు మోషే నాయకుడు. హల్లెలూయా. అండ్ హీ స్టాండ్స్ ఫర్ ఎంకరేజెస్. నాయకుడు అన్నవాడు ఎలా ఉండాలి తెలుసా? ఎంకరేజ్ చేయాలి, డిస్కరేజ్ చేయకూడదు.
అయ్యా నేను ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా, నాకు ప్రార్థన మీద మనసు రావట్లేదు అయ్యా అని తిట్టేయకూడదు. ఎంకరేజ్ చేయాలి. అమ్మా నాతో నువ్వు ప్రార్థన చేయి, మనం కలిసి ప్రార్థన చేద్దాం, నువ్వు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు, ఇగో మనం కలిసి ప్రార్థన చేద్దాం అని ఎంకరేజ్ చేసేవాడు నాయకుడు. డిసప్పాయింట్ అవ్వద్దు, దేవుడు కార్యాలు చేస్తాడు, నీ పట్ల కొన్ని విషయాలు జరగట్లేదు అయినా సరే దేవుడు మన పక్షాన ఉన్నారు అని ఎంకరేజ్ చేసేవాడు నాయకుడు మోషే. అలాంటి వాడుగా మనం చూస్తాం. ప్రజలు ఎన్నోసార్లు తిట్టారు మోషేను, ప్రజలు ఎన్నోసార్లు తోనలాడారు మోషేను, ఎన్నోసార్లు అతని మాట వినకుండా అతనితో గొడవ పెట్టుకున్నారు ప్రజలు సమూహాలుగా. కానీ ఒక్కడే మిగిలి ఉండి నాయకుడిగా వాళ్ళను బలపరిచాడు మోషే. హల్లెలూయా. థర్డ్ పాయింట్ ఏంటంటే ఏ స్టాండ్స్ ఫర్ అటెంటివ్. అంటే నాయకుడు చాలా చురుకుగా ఉంటాడు. ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంటనే రెస్పాండ్ అయ్యేది నాయకుడు. మీరు ఎవరికైనా బాగాలేదనుకోండి, మీరు మీ పక్కింటి వాళ్ళకి చెప్పరు, పాస్టర్ గారికి ఫోన్ చేస్తారు. ఎందుకో తెలుసా? ఆయన నాయకుడు కాబట్టి. హల్లెలూయా. నాయకుడు ప్రజల యొక్క సమస్యలను వింటాడు. అటెంటివ్గా ఉండాలి నాయకుడు అంటే. హల్లెలూయా. మోషే గురించి మనం ఆలోచిస్తే, ప్రజలకు బాగోకపోతే, ప్రజలు తప్పిపోతుంటే తన భోజనం కూడా మానేసి, వివాహం గురించి కూడా ఆలోచించకుండా కుటుంబాన్ని పక్కన పడేసి ప్రజల కోసం జీవించాడు మోషే. హల్లెలూయా. అండ్ D stands ఫర్ డెడికేటెడ్. నాయకుడు డెడికేషన్ కలిగి ఉంటాడు, సమర్పణ కలిగి ఉంటాడు నాయకుడు అంటే తన యొక్క పని పట్ల సమర్పణతో ఉంటాడు. తన పని జరిగించడం కోసం ఎంతటి పనికైనా ఒడిగట్టడానికి సిద్ధంగా ఉంటాడు, ఎంత కష్టమైన పడడానికి రెడీగా ఉంటాడు నాయకుడు. మోషే గురించి ఆలోచిస్తే పాత నిబంధనలో ఒక డెడికేటెడ్ వ్యక్తిగా, ప్రాణాన్ని సైతం పెట్టే వ్యక్తిగా కాలిపోయాడు. హోరేబు పర్వతం మీద అగ్నిలో, దేవుని అగ్నిలో కాలిపోయాడు. నేను నా వల్ల కాదు ప్రభు అన్నాడు, నాకు మాట్లాడడం రాదు ప్రభు, నత్తి ప్రభు అన్నాడు. కానీ దేవుడు కాల్చాడు. కొన్నిసార్లు మన యొక్క వైఫల్యాన్ని, మన యొక్క టాలెంట్ లేకపోయినప్పటికీ కూడా దేవుడు మనల్ని టాలెంట్ ఉన్నవాడిగా చేయగలడు. అదే మనం చూస్తాం మోషే విషయంలో. మోషే డెడికేటెడ్ పర్సన్గా మనం చూస్తాం, సమర్పణ కలిగిన వ్యక్తిగా మనం చూస్తాం. తర్వాత మనం చూస్తే E stands ఫర్ ఎనర్జీ. నాయకుడు సంఘానికి బలం. ఈరోజు మీ నాయకుడు కనుక సరిగ్గా లేకపోతే మీరెవరూ ఇక్కడ ఉండరు. ఎంత ఆశ్చర్యం ఉంది, కొన్నిసార్లు ఆలోచిస్తాను నేను. కిందన వస్తుంటే చెప్పులు చూస్తే నా కళ్ళుకి కనపట్లేదు, చాలా ఉన్నాయి చెప్పులు. అంటే అంతమంది వస్తున్నారు అంటే గొప్పగా నేను పొగట్లేదు మిమ్మల్ని, దేవుడే తీసుకొస్తున్నాడు మిమ్మల్ని. సేవకులను కూడా నేనేం పొగట్లేదు, కానీ దేవుని యొక్క ఆత్మ పనిచేస్తే ఇది ఫలితం. కింద చెప్పులు చూశాను, చాలామంది ఉన్నారు అనిపించింది. ఎందుకో తెలుసా? ఎనర్జీ. నాయకుడు ప్రార్థన పౌరుషం కలిగి ఉంటే, ప్రార్థన వీరుడుగా ఉంటే దాని ప్రతిఫలం ఇలాగే ఉంటుంది. నాయకుడు గొప్ప ఎనర్జీ అన్నమాట. ఎందుకంటే మీకు ఎవరికైనా బాగోపోతే మీరు ఏమంటారు తెలుసా? దేవుడు ఉన్నాడని అంటారు, కానీ దానికంటే ముందు మా సేవకుడు ఉన్నాడండి మా కోసం ప్రార్థించడానికి, మా పాస్టర్ గారు ఉన్నారండి మా కోసం ప్రాణం పెట్టడానికి. అది ఎనర్జీ అంటే. దేవుడు మీకు కనిపించడు, దేవుడు నాకు కనిపించడు, కానీ పాస్టర్ గారి ద్వారా, సేవకుల ద్వారా దేవుడిని చూపించగలిగే వ్యక్తి నాయకుడు. హల్లెలూయా. ఈరోజు మనం చూస్తున్నాం నాయకుడు అంటే ఎనర్జీ. సచిన్ టెండూల్కర్ అనే క్రికెటర్ మనం చూస్తే అప్పట్లో చాలా అద్భుతంగా ఆడేవాడు, రిటైర్ అయిపోయాడు. ఇప్పటికీ కూడా బలంగా ఉండాలండి. బూస్ట్ ఈజ్ ద ఎనర్జీ ఆఫ్ మై, ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నాడు. బూస్టే నా ఎనర్జీ అన్నాడు. నా సీక్రెట్ ఏంటంటే బూస్ట్ అన్నాడు. ఎందుకు నేను బాగా ఆడగలుగుతున్నానంటే దానికి కారణం ఏంటో తెలుసా? బూస్ట్ తాగుతాను అన్నాడు. చాలామంది, వేల మంది, లక్షల మంది బూస్ట్ తాగడం మొదలుపెట్టి, నేను కూడా ఒకనే దాంట్లో. మంచిది, తప్పేం కాదు, బూస్ట్ బలాన్ని ఇస్తుంది. కానీ నాయకుడు ఎనర్జీ, బూస్ట్ కాదు. ప్రార్థన ఎనర్జీ, నాయకుల యొక్క వాక్యము ఎనర్జీ, దేవుని యొక్క మాట నీకు ఎనర్జీ. మోసే ఎనర్జీ కలిగి ఉన్నాడు. అంతమంది, వేల మంది సమూహాన్ని నడిపించాలంటే ఒక్క గొంతుకు ఎలా సరిపోద్దండి? ఒక్క వ్యక్తిత్వం ఎలా సరిపోద్దండి దేవుని బలం లేకుండా? దేవుని యొక్క బలముతో నడిపించేవాడు నాయకుడు. ఎనర్జీ ఈ స్టాండ్స్ ఫర్. చివరగా 6 కోసం మాట్లాడుకుంటే లీడర్లో రెస్పాన్సిబుల్. నాయకుడు బాధ్యత కలిగిన వాడు. నేను చూస్తున్నాను సేవకుల్ని, ఉదయం లేచిపోయారు, తెల్లవారు లేచి ప్రార్థన చేసుకున్నారు, పరిగెట్టేస్తున్నారు, బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేస్తారు, బట్టలు వేసుకున్నారు, అక్కడ ఇంకో చోటుకి వెళ్ళాం, అక్కడ ప్రార్థన అయిపోయింది. వెంటనే గాబరగా ఏమీ పుచ్చుకోకుండా అక్కడి నుంచి బయలుదేరిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చాము, ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకో చోటుకి. ఇది రెస్పాన్సిబిలిటీ. హల్లెలూయా. తనకంటూ కుటుంబం ఉండాలి కదా, సేవకుడు అయినప్పటికీ కూడా తనకంటూ బాధ్యత, తన ఇంట్లో వాళ్ళు అయి ఉండాలి కదా. కానీ తను దేవుడు పిలిచిన దాన్ని బట్టి రెస్పాన్సిబుల్గా ఉన్నట్టుగా నేను చూస్తున్నాను. ఈరోజు మోషే కోసం మనం మాట్లాడుకుంటే పాత నిబంధనలో రెస్పాన్సిబుల్ పర్సన్. మోషే అలా ఊరు వదిలేశాడు, ఊరు వదిలేసి వేరే ఊరికి వచ్చాడు.
అక్కడ మరి ఇత్రు అనేటువంటి వ్యక్తి దగ్గర ఉండి పాలేరుగా పనిచేసి రెస్పాన్సిబుల్గా బాధ్యతగా ఉండి తన కూతుర్ని కూడా వివాహం చేసుకున్నాడు. తన బాధ్యతను బట్టి తన మామగారు అలాగా వివాహానికి ఒప్పుకున్నాడు. ఎంతో రెస్పాన్సిబుల్గా ఉన్నాడు. తర్వాత బాధ్యత కలిగి అక్కడ మళ్ళా ఊరు వదిలేసి మరలా వెనక్కి వచ్చాడు. ప్రజలను రక్షించడానికి, ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి, వాళ్ళను వేరుపరచడానికి బాధ్యత కలిగి ఉన్నాడు. అది లీడర్ అంటే. అది లీడర్ కోసం మనం ఆలోచన చేస్తే, తర్వాత మనం కొత్త నిబంధన చూసినట్లయితే మోషే గురించి మనం ఆలోచించవచ్చు చాలా విషయాలు. మోషే చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను వేరుపరిచాడు, వాళ్ళను సెపరేట్ చేశాడు, వాళ్ళను విడిపించి కానాను ప్రదేశానికి తీసుకొచ్చాడు, పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి తీసుకొచ్చాడు. చాలా కష్టపడ్డాడు మోషే ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను వేరుపరిచాడు. కొత్త నిబంధనల పౌలు కోసం మనం ఆలోచన చేస్తే, పౌలు మరి వేరుపరచబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలను వారి యుద్ధనున్న వాక్యాన్ని తీసి అన్య జనులకు ఆయన ప్రకటించాడు. హల్లెలూయా. ఆలోచించండి, అన్య జనులుగా ఉన్నటువంటి ఐగుప్తు ప్రజల్లో నుంచి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించేది, సెపరేట్ చేసింది మోషే అయితే, ఈ పౌలు ఏం చేశాడంటే సెపరేట్ చేయబడిన ఇశ్రాయేల్ ప్రజలలో నుండి వాక్యాన్ని తీసి అన్య జనులకు బోధించి వాళ్ళను కూడా ఇశ్రాయేలుగా మార్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే చేసింది ఒక పనే, వేరుపరచడం. పౌలు జతపరిచాడు. మోషే వేరుపరిస్తే పౌలు జతపరిచాడు. హల్లెలూయా. వీరి మధ్యలో యేసుప్రభువు వారు ఎంటర్ అయ్యారు. పాత నిబంధన కొత్త నిబంధన మధ్యలో యేసుప్రభువు వారు వచ్చారు. ఆయన ఏం చేశాడంటే నాయకుడుగా ఉన్నాడు, శిష్యుడుగా కూడా ఉన్నాడు. హల్లెలూయా. మోషే నాయకుడిగా మాత్రమే ఉన్నాడు, పౌలు శిష్యుడిగా మాత్రమే ఉన్నాడు. కానీ యేసయ్య నాయకత్వాన్ని కలిగి ఉండి శిష్యరికం ఎలా చేయాలో నేర్పించాడు. హల్లెలూయా. ఈ దినాన్ని శిష్యరికం మనకు కావాలి. ఈ దినాన్ని మనం శిష్యరికంకి మనం వెళ్ళాలి, డెవలప్ అవ్వాలి, అడ్వాన్స్డ్ అవ్వాలి. లీడర్షిప్ తర్వాత వచ్చేది డిసైపుల్షిప్. చాలామంది లీడర్లుగా ఉండడానికి ఇష్టపడతారు. రా ఇటు చేయి, అటు చేయి, అటు పోరా, ఇటురా, ఇటు తీసురా. అది లీడర్షిప్ అనుకుంటారు చాలామంది. కానీ లీడర్షిప్ అంటే అది కాదు. హంబుల్నెస్ కలిగి ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి, ప్రాణం పెట్టేటటువంటి పరిస్థితి నీకు రావాలి. అదే మనం చూస్తాం మోషే విషయంలో. లీడర్గా ఉన్నాడు కానీ పెద్దలను చలాయించలేదు. ప్రేమతో వాళ్ళని భరించాడు. వాళ్ళ అన్న మాటలు విసుక్కోకుండా భరించాడు. దేవుని దగ్గర కంప్లైంట్ చేసే, ప్రభా ఏంటి ప్రభా నాకు ఈ బాధ, నేను వద్దన్నాను కదా, నాకు అసలుకే సహనం లేదు, ఓపిక లేదు, అలాంటిది నన్ను పిలుచుకున్నావు నువ్వు అని దేవునితోనే ఏడ్చుకున్నాడు. కానీ దేవుడు నిలబెట్టాడు నాయకుడిని. ఆ నాయకుడు విన్నాడు మాట, దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే క్వాలిటీస్ ఫర్ టు బికమ్ ఎ లీడర్. లీడర్ అవ్వాలంటే ఎలాంటి గుణగణాలు ఉండాలి అని మనం ఆలోచన చేస్తే ఒక్కసారి సమయాన్ని బట్టి మనం చూద్దాం. లీడర్ అవ్వాలంటే సహనం ఉండాలండి కదండి. సహనం లేకుండా లీడర్ అవ్వాలి. కానీ ఇక్కడ మోషేకు సహనం లేదు. లీడర్ అవ్వాలంటే మంచితనం ఉండాలి. మోషేకు మంచితనం లేదు. లీడర్ అవ్వాలంటే కోపం ఉండకూడదు. మోషే చాలా కోపగుంటాడు. చూసారా, వ్యతిరేకం ఉంది అంతా కూడా. తర్వాత లీడర్ అవ్వాలంటే నీ క్వాలిఫికేషన్ ఉండాలి. నేను ఇథియోపియాలో బోధిస్తున్నానంటే నాకు PhD క్వాలిఫికేషన్ లేకపోతే ఎంటర్ అవ్వమను. అంటే ఇథియోపియా వెళ్ళాలంటే PhD కంపల్సరీగా ఉండాలి, బోధించడానికి క్వాలిఫికేషన్ ఉండాలి. ఇక్కడ మోషే ప్రజలను నడిపించడానికి క్వాలిఫికేషన్ లేదు. హల్లెలూయా. జాగ్రత్త వినమ్మా. కొంచెం తర్వాత మోషేకు ప్రజలను నడిపించడానికి సామర్థ్యం ఉండాలి. సామర్థ్యం అంటే కష్టాల్లో, బాధల్లో, వేదనలో, శోధనలో నిలబడగల శక్తి సామర్థ్యం అంటే. అది మోషేకి లేదు. మోషే లీడర్గా ఉండడానికి ఏ రకంగానూ క్వాలిఫికేషన్ లేదు. కానీ దేవుడు లీడర్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన్ని నాయకులుగా దేవుడు మిమ్మల్ని చేయబోతున్నారు. మీరు అనుకోవచ్చు, అయ్యగారు అయ్యగారు నేను శిష్యులుగా ఉంటున్నాను కదా, నేను ముసలిదాన్ని అయిపోయింది కదా, ముసలివాడిని అయిపోయింది కదా, చదువు లేదు, నా మాట ఎవరు వింటారండి, మీరేటని మరీ అంత అలాగే ఎక్కువ ఎక్కించేస్తున్నారు అనుకోవచ్చు మీరు. కానీ మోషే గురించి ఆలోచించండి. భయంకరమైన వ్యక్తి తెలుసా మోషే మీకు? దేవుడు ఎవరిని వాడుకుంటాడు తెలుసా? మంచోడు వాడుకోడండి దేవుడు. వెరైటీగా మీకు అర్థమవుతుందా? దేవుడు మంచోడు వాడుకోడు, భయంకరమైన చెడ్డోడినే వాడుకుంటాడు. నాకు అర్థమవుతుంది. కొన్నిసార్లు నాకు వాక్యం చదువుతాను, కొన్నిసార్లు తెలుస్తూ ఉంటుంది ఆ విషయాలు. హల్లెలూయా. మోషే తన ప్రజలను ఇబ్బంది పెడితే ఐగుప్తుకి ఎవడో వచ్చి వాళ్ళ జాతి వారిని ఇబ్బంది పెట్టి చంపేశాడండి. అర్థమవుతుందండి? మోషే ఎలా ఉంటాడు తెలుసా? కోపంతో చంపేస్తాడు. మనం ఏం చేస్తాం? కోపంతో అనంతరం మానేస్తాం.
మనం చెడ్డోడా మోసే చెడ్డోడా? మోసే చెడ్డోడు. మన కోపం వస్తే అమ్మి ఇసిరేస్తాం ఇంట్లో పిల్లలు కొన్నిసార్లు తల్లిదండ్రుల మాటల్లో ఇసిరేస్తుంటారు. మోసే కోపం వస్తే మనిషిని చంపేస్తాడు. అక్కడ కోపంతో ఉంటే మనిషిని చంపేటటువంటి క్వాలిటీ మోసేది. అలాంటి వాడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించే నాయకుడైపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నేను అనుకుంటాను, మోషేని దేవుడు ఎందుకు వాడుకున్నాడు? చాలామంది గొప్పవాళ్ళు ఉంటారు కదా, సహనం ఉన్నవాళ్ళు, పేషెన్స్, బాగా ప్రేమ ఉన్నవాళ్ళు ఉంటారు కదా అనుకుంటాను. కానీ అలాంటి వాళ్ళు పనికిరారండి. అంటే దేవుడు ఏం చేశారంటే నేర్పించి నేర్పించి మనిషి తొక్కి లేకపోతే మనిషి బాగా మౌల్డ్ చేసి వాడుకుంటాడు. హల్లెలూయా. మోషే ఆశ్చర్యపోతాడు, ప్రభు నాకు మాట్లాడడం రాదయ్యా, నాకు నత్తి, నేను మాట్లాడితే నవ్వుతారు జనాలు. కొన్నిసార్లు నాకు కూడా నత్తి వచ్చేది. నేను కొంచెం సిగ్గు ఎక్కువ, నాకు బాగా చెప్పాలంటే కొంచెం సిగ్గు ఎక్కువ అనమాట. భయపడేవాడిని ఎవరన్నా మరి కలిసి మాట్లాడాలని చెప్పి. స్కూల్లో కూడా పట్టుకుండేవాడిని. నేను మొదటి బెంచ్లో కూర్చోబెట్టేవాడు మా టీచర్. కూర్చుంటే మాస్టర్ క్లాస్ చెప్తుంటే ఇలా చేసి ఇలాగా మాట్లాడుతుంటే చేయి తగిలితే వణుకుపోయేవాడు అనమాట. భయం అనమాట నాకు. అంటే అంత పిలుకోవాడు నేను, సిగ్గు ఎక్కువ. తర్వాత అటెండెన్స్ పిలిచేవారు 1 2 3 4 అంటే ఎస్ఆర్ అంటాం కదా స్టూడెంట్స్. నా నెంబర్ 28. 21 రాగానే టెన్షన్ నాకు, ఎలా చెప్పాలి ముందు చెప్పేసేవాడిని. 27 అనేవాడనమాట. అంత భయం నాకు. అర్థమవుతుందండి. నేను మోసే కోసం చదువుతుంటే నేనే గుర్తొస్తున్నాను. నాకు నన్ను కూడా దేవుడు మోసేలా వాడుకోగలడే అని అనిపించింది. కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఎంత పిరికితనం ఉన్నా, ఎంత సిగ్గున్నా, ఎంత భయం ఉన్నా దేవుడికి నువ్వే కావాలి. హల్లెలూయా. ఒకసారి ఆలోచన, మన ప్రధానమంత్రి గారు ఉన్నారు, పెద్ద ఆయన, లేకపోతే చాలా పెద్ద నాయకులు ఉన్నారు, గొప్ప వారు ఉన్నారు. రిచెస్ట్ పర్సన్ అంబానీ గారు ఉన్నారు. అందరికి బోల్డ్ అంత టాలెంట్ ఉంది. వాళ్ళ అవసరం లేదు దేవుడికి. ఎందుకో తెలుసా? దేవుడికి నువ్వు కావాలి. హల్లెలూయా. నువ్వు ఒక నాయకురాలుగా ఉండడం దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒక నాయకుడిగా నిన్ను దేవుడు చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. కానీ మోషేలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటో తెలుసా? మంచితనం ఉంది. అది అంటే నా ప్రజలకు ఎవరన్నా హాని చేస్తే చంపడానికి సిద్ధంగా ఉన్నాను, నేను ఒప్పుకోను అనే పౌరుషం కలిగిన వాడు మోషే. బహుశా అదొక్క క్వాలిటీ దేవుడిని ఆకర్షించిందేమో, అందుకే అనుకున్నాడు. అంటే వీడి జాతి ప్రజలను రక్షించడం కోసం వీడి ప్రాణాన్ని కూడా పెడుతున్నాడే అని దేవుడు చూశాడు. ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, నా కోసం నా కుమార్తె నా కుమారుడు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు అని మీ హృదయం ఉంటే దేవుడు భయంకరంగా వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. ఎలా వాడుకుంటాడంటే మీకు ఆశ్చర్యం కలిగేటట్లుగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. మోషే గురించి మనం చూస్తున్నాం. మోషే చచ్చిపోయాడు, ప్రజలందరిని రక్షించాడు, ఇశ్రాయేల్ ప్రజలను వేరు చేశాడు. తర్వాత మన కొత్త నిబంధనకు వస్తే అపోస్తులైన పౌలు నాకు పిచ్చ ఇష్టం ఆయనంటే. ఎందుకో తెలుసా? చాలా వరస్ట్ ఫెలో కాబట్టి. అర్థమవుతుందండి. పౌలు ఎలాంటోడండి? మోషే కన్నా ఘోరమైన వ్యక్తి. పౌలు ఎలాంటోడంటే అసలు పౌలు కోసం చాలా చరిత్ర ఉంది, చెప్పడానికి సమయం లేదు. కానీ అతని గురించి ఆలోచిస్తే నాకు కొన్నిసార్లు పిచ్చెక్కిపోతుంటుంది అనమాట. ఎంత గొప్పవాడా అంటే మూర్ఖత్వంలో కూడా ఎలాంటి వాళ్ళు ఉంటారా అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి పౌలును దేవుడు పిలిచాడు. ఒకసారి పౌలు ఎలాంటోడంటే యూదా ధర్మశాస్త్రంలో PhD చేశారండి. ఆ రోజుల్లో ప్రపంచం అంతటా 3 యూనివర్సిటీస్ ఉండేవి. అంటే ఏథెన్స్ ఒకటి, రోమ్ ఒకటి, టార్సస్ ఒకటి, 3 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ 3 యూనివర్సిటీలోని సీటు సంపాదించి యూదా మత ధర్మశాస్త్రంలో PhD చేశాడు. ఎప్పుడు? ఆ రోజుల్లో. పౌలుకున్న టాలెంట్ ఏంటో తెలుసా? అపోస్తులైన పౌలు ముందు పేరు సౌలు అనమాట. కిరాతకుడు, కర్కూటకుడు, అస్సలు ప్రేమ లేనివాడు పౌలు. ఆ వ్యక్తి మరి యూదా మత ధర్మశాస్త్రంలో PhD చేసి యెహోవా సాక్షిగా ఉన్నాడు. ఆ పౌలు కనుక మాట్లాడితే ఎవడైనా మారిపోతాడు, అంత టాలెంట్ ఉన్నాడు పౌలు. అర్థమవుతుందండి. పౌలు కనుక యూదా ధర్మశాస్త్రం కోసం మాట్లాడితే ఎవడైనా మార్పు వచ్చేసి అతను చెప్పినట్టు ఫాలో అయ్యి అతను శిష్యుడు అయిపోతాడు. అంత టాలెంట్ ఉన్నాడనమాట మాట్లాడటంలో. అంత గొప్ప వ్యక్తి ఏం చేశాడంటే, యేసు ప్రభు వచ్చాడంట, చనిపోయాడంట, వెళ్ళిపోయాడంట, అవన్నీ పక్కన పడేసి నాకు అనవసరం, దేవుడు కాదని దేవుడు నమ్మకుండా ఉండి ఎవరెవరైతే క్రైస్తవులుగా దేవుని శిష్యులు ఉన్నారో అప్పటికే పేతురు, తర్వాత బర్నబా, మిగతా వాళ్ళందరూ సేవ చేస్తున్నారు. యేసు ప్రభు చనిపోయి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ చేస్తున్న సేవను అబ్జర్వ్ చేసి ఎవరెవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పట్టుకొని పిలిచి శుభ్రంగా చిత్తకొట్టు చంపేవాడు అనమాట. అది పౌలు తాలూకు వ్యక్తిత్వం. పౌలు క్రైస్తవులు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళేవాడు అనమాట. అదే పని వెళ్ళి వాళ్ళని పట్టుకుని మంచి బలాజ్యుడు శుభ్రంగా పుట్టేసి చంపేసేవాడు.
దాంట్లో భాగంగా స్టెఫను అనేటువంటి శిష్యుడు సువార్తను ప్రకటిస్తుంటే పౌలు చూసి వెనకాల నుంచి అంతా అబ్జర్వ్ చేసి రాళ్ళతో కొట్టి అందరిని కొట్టించి చంపించాడు పౌలు. స్టెఫన్ చచ్చిపోవడానికి కారణం అపోస్తులు లేని పౌలు. అలాంటి వ్యక్తి భయంకరంగా సంఘాన్ని హింసిస్తుంటే ఒకరోజు తన ప్రయాణం అవుతూ వేరే ఊరు వెళ్తాడు. దేనికి వెళ్తున్నాడు? క్రైస్తవులు ఎవరెవరో పట్టుకుని వాళ్ళు లాక్కొచ్చి ఇశ్రాయేల్ దేశాన్ని తీసుకొచ్చి చంపుదామని. ఆ పని మీద వెళ్తుంటే మార్గంలో దమస్కస్ అనే ఊరు వచ్చింది. ఆ ఊరు వచ్చిన తర్వాత సడన్గా ఒక వెలుగు ఆకాశంలో వెలిగి ఒక శబ్దం వినిపించింది. పౌల అంటే సౌలుగా ఉన్నాడు అప్పుడు. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించినావు అనే స్వరం విన్నాడు ఆకాశం నుంచి. వెంటనే గుర్రం నుంచి కింద పడిపోయాడు. చూస్తే ఆ స్వరం చాలా స్పష్టంగా వినిపించింది. ఫ్రెండ్స్ కూడా పక్కన వాళ్ళు కూడా విన్నారు. విని వెంటనే కళ్ళు రెండు కూడా గుడ్డోడు అయిపోయాడు. వెంటనే నీవు ఎవడో అని అన్నాడనమాట. అంటే ఎంత రోషంగా అడిగారు, నువ్వు ఎవడో మాట్లాడుతున్నావు అని. అప్పుడు ఏమంటే చేసయ్యా, నేనే నువ్వు హింసించున్న యేసును అని అంటాడు దేవుడు. మీరు చదవండి అపోస్తుల కార్యాలు. అందుకు నేను ప్రభువా నీవెవడు అని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించున్న నజరేయుడగు యేసు చాలా అని నాతో అని చెప్పగానే వెంటనే అతనికి జ్ఞానోదయం కలుగుతుంది. కళ్ళు పోతాయి, కింద పడిపోతాడు. తర్వాత స్నేహితులు కూడా ఉంటారు. స్నేహితులు కళ్ళు పోవాలి, బాగానే ఉంటారు. కళ్ళు పోయిన తర్వాత గుడ్డోడు అయిపోతాడు, చీకటి అయిపోతుంది అంతా కూడా. అప్పుడు స్నేహితులు ఉంటే పక్కనాలు తీసుకుని దమస్కస్లోనే ఊళ్ళో పెడితే 3 రోజులు గుడ్డోడుగా మోకాలు వేసి దేవుని దర్శనాన్ని పొందుకుని 3 రోజులు ఫాస్టింగ్ ప్రార్థన చేస్తారు. అప్పుడు తన జీవితం మారుతుంది. మారు మనసు పోయినటువంటి పౌలు కాస్త పౌలుగా మారి అక్కడి నుంచి మరలా తిరిగి మరి యెరూషలేము ప్రాంతానికి వస్తాడు. తర్వాత మీరు చూస్తే అతని జీవితం గురించి ఆలోచిస్తే అతను అద్భుతంగా మారిపోయినట్లు మనం చూస్తాం. తర్వాత ముందుకు మనం చూస్తే అద్భుతంగా మారి దేవుని సేవ చేసినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత పౌలు ఎలా మారాడంటే, మారిన తర్వాత వెంటనే సువార్త ప్రకటించాడు. అప్పుడు వాళ్ళందరూ ఉన్నారన్నమాట. అక్కడ సేవ చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించేస్తుంటే మిగతా వాళ్ళు చూస్తారనమాట. చూసి ఏంటి ఇతను పౌలు కదా ఇలా మాట్లాడేస్తున్నాడేంటి, నాటకం ఆడుతున్నాడు, మనం చంపేస్తారని భయపడతారనమాట. అయితే కళ్ళు పోయిన తర్వాత గుడ్డోడు ఉన్నాడు కాబట్టి ఆ విషయం మీకు చెప్పాలి. తర్వాత గుడ్డోడు అయిపోయిన తర్వాత దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమై ఏం చేస్తారంటే పౌలు గురించి మాట్లాడుతూ అననీయ అనేటువంటి వ్యక్తితో దేవుడు మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత అంటాడు దేవుడు అననీయతోని, పౌలు అనేటువంటి వ్యక్తి నీ దగ్గరికి వస్తాను, నువ్వు అతను కలిసి ప్రార్థన చేస్తే నేను దృష్టి ఇస్తాను అని చెప్పారన్నమాట. అక్కడ ఒక మాట చదవన్నమ్మా, అపోస్తుల కార్యం 9:15-16 చదవండి ఎవరన్నా గట్టిగా. చదవ. అందుకు ప్రభు నువ్వు వెళ్ళుము, అన్య జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకును ఇతనిని నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుతున్నని చెప్పుకోవాలి. అతనితో చెప్పాను. హల్లెలూయా. అననీయకి దేవుడు ప్రత్యక్షమై చెప్పినప్పుడు అననీయ అంటాడు, ఏడు ప్రభు నువ్వు మాట్లాడుతున్నావు ఎవరో తెలుసా, క్రిస్టియన్స్ని పట్టుకుని చంపేస్తున్నాడు, అలాంటి వాడికి నేను వెళ్ళి ప్రార్థన చేసి కలుస్తానంటే పెట్టి నేను ఎలా అంటాడు అనన్య. అప్పుడు అంటాడు దేవుడు ఈ మాట చూపిస్తానమాట, అతను ఎవరో తెలుసా, భయంకరంగా నా కోసం సేవ చేయబోతున్నాడు, అన్ని జనంలో నన్ను ప్రకటించబోతున్నాడు అని దేవుని దృష్టి అతని మీద కలిగి ఉందన్నమాట. వెంటనే అనన్య వెళ్ళడం, అతని మీద చేసి ప్రార్థన చేయడం, అతని కంట్లో నుంచి పొరలో ఊడిపోవడం, దృష్టి రావడం, కళ్ళుతో చూడడం మొదలు పెడతాడు. హల్లెలూయా. మొట్టమొదటి అద్భుతం సౌలుకి జరిగింది ఏంటో తెలుసా, దేవుని స్వరాన్ని వినడం. రెండవది కళ్ళు తిరిగి మరలా కనిపించడం. హల్లెలూయా. వెంటనే అక్కడి నుంచి మొదలు పెడతారు. కళ్ళు ఓపెన్ అయిన తర్వాత వెళ్ళిపోయి సేవ మొదలెడితే అప్పుడు అద్భుతంగా మరి సువార్త ప్రకటించడం మనం చూస్తాం. చాలామందికి ప్రకటించి చాలామంది రక్షించడం మనం చూస్తాం. చాలా జనాన్ని అంత భయంకరంగా ఉన్నటువంటి పౌలును దేవుడు మారిస్తే మనల్ని దేవుడు మార్చడా? మనం అంత ఘోరమైన వ్యక్తులు కాదు కదా. నేనేమనుకుంటానంటే మరి ఎవరెవరైతే ఘోరమైన పరిస్థితులు ఉన్న కొంతమంది త్రాగుబోతులు ఉంటారు, కొంతమంది కోపంతో వాళ్ళు ఉంటారు, కొంత ఫైటర్స్ ఉంటారు, కొంతమంది కోపంతో కొట్టేస్తారు. అలాంటి వాళ్ళని దేవుడు మారిస్తే వాళ్ళు బలంగా నిలబడగలరు అని నమ్ముతారు. హల్లెలూయా. అయితే పౌలు గురించి మనం ఆలోచన చేస్తే ఇంకా అతని ప్యాషన్ ఎలాంటిదంటే ఆ నేచర్ ఆఫ్ పౌలు యొక్క గుణగణాలు ఎలా ఉంటాయంటే అతను నమ్ముకున్న దాన్ని ఇతరులను నమ్మించడానికి సవిధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఒప్పుకోడు అనమాట. తర్వాత
ఈ పౌలు ఏం చేశారంటే సువార్తలో బలంగా నాటబడిన వాడే ప్రపంచం అంతా సువార్త ప్రకటించాలని చెప్పి ఒక గురితో రోమా పత్రిక రాశారు. రోమ్ అనే ఊర్లో సువార్త ప్రకటిస్తే అది కేంద్రంగా ఉందన్నమాట. ప్రపంచం అంతా సువార్త వెళ్ళిపోతుందని చెప్పి రోమా పత్రిక రాసి రోమా పత్రికను అందించడం మనం చూస్తాం. రోమా పత్రిక ఎలా రాశారంటే పౌలు ఆలోచిస్తూ కొరింథీ పట్టణంలో ఉన్నప్పుడు బీచ్ రోడ్లు ఎక్కడ ఉండి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలి రోమా పట్టణానికి, ఎలాగ సువార్త ప్రపంచం అంతా స్థితించాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక సహోదరి వస్తుంది అనమాట. అన్న వచ్చి ఏమా అంటే నేను రోమ్ వెళ్తున్నాను, చిన్న పని ఉందని చెప్పగానే వెంటనే దేవుడు మాట్లాడి అప్పటికప్పుడు వారం రోజుల్లో వ్యవధిలో 15 రోజుల వ్యవధిలో కూర్చుని మళ్ళా రమ్మంటాడు. అప్పుడు 16 అధ్యాయాలు రాసి మన పేపర్ కింద రాసి చుట్టి ఆమెకి ఇస్తాడు. ఆమె పేరు ఫీబే అనమాట. మనం చూస్తే ఆ పత్రిక రోమా పత్రిక. హల్లెలూయా. రోమా పత్రిక రాసి రోమీలకు అందించాడు పౌలు. మొత్తం ప్రపంచం అంతా కూడా సువార్త ప్రకటించబడడానికి పౌలు ఒక సాధనంగా వాడబడినట్లుగా మనం చూస్తాం. ఇంకా మనం చూస్తే పౌలు యొక్క రోమా పత్రిక చదివిన వాళ్ళు ఎలాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారో మనం చూస్తే ఒకసారి మనం ఆలోచిస్తే చాలామంది లీడర్స్ పౌలు యొక్క రోమా పత్రిక చదివి వారి జీవితాలు మార్చుకున్నట్లుగా మనం చూస్తాం. మార్టిన్ లూథర్ అనేటువంటి వ్యక్తి ఏమంటాడంటే రోమా 1:17లో అది చదువుకున్న తర్వాత ఎవరైనా ఓపెన్ చేయనమ్మా రోమా 1:17 కాగా నా వలన అయినంత మటుకు రోమాలోని రోమా 1:17 ఎందుకైనా నీతిమంతుని విశ్వాసం మూలముగా జీవించిన రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి చాలా దాని యందు బయలుపరచబడినది. హల్లెలూయా. ఈ యొక్క వాక్యం చదివిన తర్వాత మార్టిన్ లూథర్ జీవితం మారిపోయిందంట. అతను సాక్ష్యం చెప్తున్నాడు. ఈ యొక్క వాక్కు చదివిన తర్వాత అతను ఆ విశ్వాస పరిణామం మారిపోయిందంట మార్టిన్ లూథర్. తర్వాత ఏం చేశాడంటే ఎంతో ప్రభావితం చెంది గొప్ప సేవకుడిగా మారిపోయాడు మార్టిన్ లూథర్. హల్లెలూయా. తర్వాత అగస్టిన్ ఆఫ్ హిప్పో అనేటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. అగస్టిన్ హిప్పో అనే వ్యక్తి అతను భయంకరమైనటువంటి వ్యక్తి అనమాట. ఎలాంటి వాడంటే అతన్ని చూసి ఆడవాళ్ళు భయపడేవారంట. అంటే అతను కనుక రోడ్డు మీద నడిస్తే ఆడవాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకుని భయపడేవారు. అంత భయంకరమైన వ్యక్తి అనమాట. చాలా మందిని చంపాడు. కోపం వస్తే చంపేటటువంటి వ్యక్తి ఈ అగస్టిన్ ఆఫ్ హిప్పో అనేటువంటి వ్యక్తి. అతను రోమా పత్రిక 13 చదవండి ఎవరన్నా. రోమా 13 అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. చాలండి. ఈ వాక్యం చదివాడంట అగస్టిన్ హిప్పో. దేవుడు మాట్లాడితే జీవితం మారిపోయిందండి. అంటే చీకటి పనులు చేయకూడదు. పగటిపూట ఎంత మంచిగా మనం ఉంటామో నలుగురు ఉన్నప్పుడు రాత్రులను కూడా అలాగే జీవించాలి. పాపం చేయకూడదు, కామ విలాసాలు ఉండకూడదు అని దేవుడు మాట్లాడితే అగస్టిన్ హిప్పో దౌర్భాగ్యమైనటువంటి జీవితం కలిగిన వ్యక్తి సెయింట్ అగస్టిన్గా మారిపోయాడు. హల్లెలూయా. రోమా పత్రిక తాలూకు ప్రభావం ఇది. హల్లెలూయా. తర్వాత మనం చూస్తే జాన్ వెస్లీ అనేటువంటి వ్యక్తి రోమా పత్రిక చదివి గొప్ప రివైవల్ యూకేలో ఇంగ్లాండ్లో గొప్ప రివైవల్ రావడానికి రోమా పత్రిక ప్రభావితం చేసింది. ఎవరికి? జాన్ వెస్లీకి. తర్వాత మనం చూస్తే జార్జ్ వైట్ఫీల్డ్ అనే వ్యక్తి రోమా పత్రిక చదివి గొప్పగా అగ్నితో కాల్చబడిన వాడే అగ్ని పరిచర్య చేసి అనేక మందిని మార్చారంట. ఇది రోమా పత్రిక తాలూకు ప్రభావం. ఎవరు రాశారండి? అపోస్తలుడైన పౌలు. ఎలాంటి వాడండి? హంతకుడు, లేకపోతే కర్కోటకుడు. చాలా మందిని చెప్పాడు పౌలు. మోషే కూడా కోపం వస్తే మనిషిని చంపేశాడు. అక్కడ ఐగుప్తుని చంపేశాడు. ఇక్కడ పౌలు కూడా అలాంటి వాడే. వీళ్ళిద్దరిని దేవుడు భయంకరంగా వాడుకున్నాడు. హల్లెలూయా. పాత నిబంధనలో హీరో మోషే అయితే కొత్త నిబంధనలో హీరో ఎవరండి? అపోస్తలుడైన పౌలు. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వరస్ట్ బ్యాక్గ్రౌండ్. హల్లెలూయా. ఈ దినాన్ని దేవుడు ఏమంటున్నాడంటే సమయం అయిపోతుంది కాబట్టి ముగిస్తాను నేను. దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను అపోస్తలుడైన పౌలుగా దేవుడు చేయగలడు. నీవు మోషే వలె నాయకత్వాన్ని కలిగి ఉండగలవు. ఏమాత్రము సందేహం లేదు. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడినైనా వాడుకోగలడు.
నువ్వు ఎందుకు ఆ వ్యక్తివి కాకూడదు? ప్రార్థన చేద్దామండి. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. విన్నవారు మన బల్లారాధన ఉంది కాబట్టి కొంచెం సమయాన్ని పాటిస్తున్నాం మనం. ఒక్కసారి ప్రార్థన చేద్దాం. మోషే ఒక నాయకుడు, అపోస్తులైన పౌలు శిష్యుడు. మోషే నాయకత్వం కలిగి ఉన్నాడు, అపోస్తులైన పౌలు శిష్యరికం కలిగి ఉన్నాడు. ఈ దినాన్ని దేవుడు నిన్ను శిష్యుడిగా చేశాడు. శిష్యరికం చేయడం కోసం నిన్ను ఏర్పాటు చేస్తున్నాడు. నీకు సహనం లేదా, లేకపోతే నీకు నత్తుందా, లేకపోతే నీకు జ్ఞానం లేదా, లేకపోతే నువ్వు దౌర్భాగ్యుడివా, పాపంలో మునిగిపోయి పతనమైపోయే పరిస్థితిలో ఉన్నావా? అయినప్పటికీ అగస్టిన్ హిప్పో జ్ఞాపకం చేసుకో, భయంకరమైన వ్యక్తి. రోమా పత్రిక ద్వారా సెయింట్ అగస్టిన్గా మారిపోయాడు. ఈ దినాన్ని నిన్ను దేవుడు ఒక పరిశుద్ధమైన ప్రవక్తగా మార్చబోతున్నాడు. ఎంత దౌర్భాగ్యులైనప్పటికీ కూడా దేవుడు నేను పరిశుద్ధునిగా మార్చగలడు. ఒకటే నీ హృదయంలో తీర్మానం చేసుకో, ప్రభువా నేను నిలబడతాను, ప్రభువా దేవా నేను నిలబడతానయ్యా, దేవా నేను వెనక్కి తిరిగి చూడను ప్రభా, చచ్చిపోతాను ప్రభా మీకోసం అని సమర్పించుకుంటే అద్భుత కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు, కనీ విరి ఎరిగిన అద్భుతాలు దేవుడు చేయగలడు. అనేక లక్షల మంది బయట నశించిపోతున్నారు. మోసే వేలుపరిచాడు ఇశ్రాయేల్ ప్రజల్ని. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఇశ్రాయేల్ ప్రజల నుంచి అన్య జనులకు సువార్త ప్రకటించి జతపరిచాడు, ప్రజలందరిని ఐక్యత పరిచాడు, పరిశుద్ధాత్మతో ఐక్యత పరిచాడు. ఒక్కసారి ప్రార్థన చేయాలి అందరూ కూడా. హల్లెలూయా. గట్టిగా అందరూ కూడా సమర్పణ చేస్తుంది. ఈరోజు నువ్వు ఎలాంటి వ్యక్తి అయినా దేవుడు నిన్ను పట్టుకొని వాడుకోగలడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు అద్భుతంగా చక్కని సందేశం ఇచ్చిన మరి మన మధ్యకు వచ్చి ఇథియోపియా దేశం నుండి మరి మన దగ్గరికి వందనాలు తీసుకుని వచ్చారు. వారు చక్కని సందేశాన్ని అందించారు. చప్పటి పడి దేవుని మహిమ పరచుదాం. హల్లెలూయా.